వేములవాడ పట్టణంలోని రాజరాజేశ్వర కార్పెంటర్ కుల సంఘం ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణులు బోనాల మహోత్సవం శోభాయమానంగా జరిగింది. సంఘానికి చెందిన మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం సంఘం ప్రతినిధులు స్థానిక పోచమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ సంఘం తరపున ప్రతి సంవత్సరం బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ద్వారా ప్రజల వ్యాపారాలు, కుటుంబ జీవితం సాఫీగా సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు భోగోజీ ఆంజనేయులు, విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రంగాచన సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ సనుగుల సత్యం చారి, మండల అధ్యక్షులు చందన రవీందర్ చారి, నాయకులు దర్శనాల శంకరయ్య, కొత్తపల్లి శ్రీనివాస్, దర్శనాల రాములు, వేములవాడ దుర్గయ్య, సంకోది రామలింగం, వేములవాడ వీరాచారి, దర్శనాల రాజు, సనుగుల నాగభూషణం, రమేష్, రావి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర కార్పెంటర్ సేల్ సొసైటీ సభ్యులందరూ ఆ మహిళా మనతోటి తప్పు చెప్పులతోటి ఎత్తిన బోనాలతోటి శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పణ జరిగింది. ఇటు కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సోదరులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వర్షాలు బాగా వండి విశ్వబ్రాహ్మణులందరికీ మంచి పనులు దొరకాలని ఆ యొక్క అమ్మవారిని ఈ సందర్భంగా వేడుకుంటాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుల బాంధవులందరికీ నా యొక్క పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తూ జై విశ్వబ్రాహ్మణేశ్వర కార్పెంటర్ సేల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు రంగరంగ వైభవంగా బద్దిపోచంగా బోనాలు ఘనంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి విశ్వబ్రాహ్మణుల సోదరులందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఆడబిడ్డలకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా వేములవాడ ప్రజలందరినీ మా బద్దిపోచమ్మ తల్లి పాడి పంట తెలంగాణ ప్రజలను కూడా సల్లంగా కాపాడాలని ఆ బద్దిపోచమ్మ తల్లిని వేడుకోవడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి విశ్వబ్రాహ్మణులు సహకరించినటువంటి సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై